మన జయశ్రేయాలకైతే చెరు 50 కోట్లు అడిగినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. అంటే ఇద్దరికీ కలిపి 100 కోట్లు. ఆ కిడ్నాపర్లెవరో గాని అడవిలో నక్కతోకం తొక్కుంటారు. ఒక్క రోజులో కోటీశ్వర్లు అవబోతున్నారు ఆ అదృష్టవంతులు. కానీ నాకు డౌట్ చంద్రిక, పిల్లలతో దివ్య ఉందిగా? అవును, ఆ విషయం మర్చిపోయాను. సగం ఆస్తి దాంది కదా. దానికోసం అబ్బిగాడు సగం ఆస్తిస్తాడేమో. మన నోట్లో మట్టి పౌడరు. అది కాదే, దివ్య ఉండగా పిల్లలకి ఏం కానివ్వదో. ఎంతైనా జయశ్రేయాల మేనత్త కదా, ఏదో ఒకటి చేసి వాళ్ళని కాపాడుతుంది. తను వాళ్ల మేనత్తనని దానికెలా తెలుస్తుంది? రక్త సంబంధమే. జానకి టీచరు మంగా పేరు ఎత్తగానే ఆ అభిగాడి గుండెకాయ పెద్దగా కొట్టుకోవటం లేదో, అలాగే జయశ్రేయాలను చూడగానే దివ్య గుండె వేగంగా కొట్టుకుంటుందేమో. అయితే ఇప్పుడేమంటావు? దివ్య పిల్లల్నందర్నీ కాపాడి ఆ కిడ్నాపర్ల నోట్లో మట్టి కొడుతుందంటావా? ఏమో, ఇప్పుడు నువ్వు అన్నట్టు ఆ కిడ్నాపర్లు నక్కతోక తొక్కిన అదృష్టవంతులు కాదేమో. తోక తొక్కిన పాములా పైకి లేచే దివ్య చేతిలో పడ్డ దురదృష్టవంతులేమో. అవును పౌడ్రు, జయశ్రేయల కోసం కాకపోయినా తన కూతురు మంగ కోసమైనా దివ్య ఏదో ఒకటి చేస్తుంది. అమ్మయ్యా, మన సగవాసి సేఫ్ పౌడ్రు. ఏడోకు శశి, నేను ప్రామిస్ చేస్తున్నాను కదా, పిల్లలకి ఏం కాదు, నన్ను నమ్ము. వాళ్ళు లేకపోతే నేను బ్రతకలేనండి. నాకు తెలుసు శశి, పిల్లలే నీ ప్రాణం అని నాకు తెలుసు. ధైర్యంగా ఉండు. తాతయ్య, అమ్మమ్మ పిలుస్తున్నారు, పదవే. కొంపదీసి పిల్లల్ని వెతకమని మనల్ని పంపిస్తాడా ఏంటి? ఏమో. మీరు శశి దగ్గరే ఉండండి. నేను చారికేశ బయటికి వెళ్తున్నాం. తనని భయపెట్టకుండా ధైర్యం చెప్తూ ఉండండి. పచ్చారికేశ. ఎక్కడికి బాబు? పిల్లలు ఎక్కడున్నారో తెలుసుకోవాలి చారికేశ. పోలీసులు ఆ పనిలోనే ఉన్నారు కదా బాబు. మన పిల్లలు మాత్రమే కాదు చారికేశ, మిగతా పిల్లలున్నారు, టీచర్స్ ఉన్నారు. ముఖ్యంగా గుండె జబ్బుతో బాధపడుతున్న మంగుంది. వీళ్ళందరూ కిడ్నాపర్ల చేతిలో బందీలుగా ఉంటే నేను ఇంట్లో ఉండలేను. మనం కూడా ఆ ఫారెస్ట్కి వెళ్దాం, అడవంతా వెతుకుదాం, అందరినీ క్షేమంగా తీసుకొద్దాం. అలాగే బాబు, మనం వస్తున్నట్టు పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తాను. ఎందుకు? మీ సేఫ్టీ కోసం బాబు. ఫారెస్ట్ కదా. అవసరం లేదు, పిల్లల సేఫ్టీయే ముఖ్యం. పదండి. మేము ఇక్కడ ఉండలేం మిస్. భయమవుతుంది సార్. మా మమ్మీ డాడీ చూడాలనిపిస్తుంది సార్. ఇక్కడెంతో చల్లగా ఉంది సార్, చలేస్తుంది. అమ్మ గుర్తొస్తుంది, ఆకలేస్తుంది మిస్. మీకేం కాదమ్మా, మనం త్వరలోనే ఇంటికి వెళ్ళిపోతాం. ఎవరు భయపడకండి, అందరూ ధైర్యంగా ఉండండి. మమ్మీ, మనం నిజంగా ఇంటికి వెళ్తామా? మనందరినీ చంపేస్తామని అంటున్నారు. లేదు మంగా, మనకేం కాదు. మీ ప్రాణాలకు నా ప్రాణం అడ్డేస్తానమ్మా. మిమ్మల్ని అందరినీ క్షేమంగా ఇంటికి చేరుస్తాను. అన్నయ్య, మనం ఇక్కడ ఉన్నట్టు మమ్మీకి డాడీకి తెలుసుంటుందా? తెలిసే ఉంటుంది శ్రేయ. మన కోసం డాడీ తప్పకుండా వస్తారు. ఈ రౌడీలు కొట్టి అందరినీ విడిపిస్తారు. ఏంటయ్యా ప్రేమరాజు, పిల్లలు అలా ఏడుస్తుంటే అలా కామ్గా చూస్తావేంటి? కామ్గా ఉండక పిల్లల్ని ఎత్తుకుని ఆడించాలా ఏంటి? పిల్లల్ని చూడు, పాపం ఎలా భయపడుతూ ఏడుస్తున్నారు. ఈ పరిస్థితి కారణం ఈయనే సార్.
పాపం తనేం చేశాడయ్యా? అంతా ఈయనే చేశాడు సార్, మొత్తం ఈయనే చేశాడు. ఏం చేసావయ్యా ప్రేమరాజ్? నేనేం చేయలేదు సార్, నేనేం చేయలేదు. అబద్ధం చెప్పకండి సార్. అబద్ధం ఏంటి కుమార్, నేను నిజమే చెప్తున్నాను. మీ గుండెల మీద చేసుకుని చెప్పండి, మీరేం చేయలేదా? జానకి పైన నేను కన్నేసినట్టు వీడు ప్రిన్సిపల్కి చెప్తాడా ఏంటి? కుమార్ అంత స్ట్రాంగ్ గా చెప్తున్నాడు. ఏం చేసావయ్యా ప్రేమరాజ్? ఇప్పటికైనా నిజం ఒప్పుకోండి సార్. మీరు చేసిన తప్పుని మీ నోటితోనే చెప్పి ఆ పాపాన్ని ప్రక్షాళన చేసుకోండి. కనీసం ప్రాయచిత్తమనే దొరుకుతుంది. వీడేంటి నన్ను అడ్డంగా బుక్ చేస్తున్నాడు? నేనంటే భయం పోయిందా? ఎందుకు సార్ మీరు తప్పు చేసి నన్ను కోపంగా చూస్తున్నారు? నేను భయపడను. వీడు తెగించేసినట్టున్నాడు. నా పని అయిపోయింది. తప్పు చేశాడు అంటున్నావు. ప్రేమరాజ్ ఏం తప్పు చేశాడో నీకు తెలిసే చెప్పయ్యా కుమార్. ఏంటి సార్ చెప్పమంటారా? చెప్పితే చంపేస్తాను కుమార్. చెప్పేస్తున్నాను సార్. చెప్పయ్యా. ఊరిస్తావేంటి? మనము మెయిన్ రోడ్లో నుంచి అడవి దారిలోకి వచ్చింది ఈ ప్రేమ్ సార్ వల్లే కదా సార్. ఏం కాదని ఈయన డ్రైవర్కి చెప్పబట్టే కదా డ్రైవరు అడవి దారిలోకి తీసుకొచ్చాడు. అప్పటికి అంజి సారు జానకి మేడం వద్దని చెప్పారు. నేను కూడా వద్దనే చెప్పాను. కానీ ప్రేమ్ సార్ బలవంతం చేసి తీసుకొచ్చారు. అది తప్పే కదా సార్. ఆ తప్పు వల్లే కదా సార్ మనకి ఇన్ని తిప్పలు. తను చేసింది తప్పే గాని కావాలని చేయలేదు కదా కుమారు. కావాలనే చేశాడు సార్. ఇలా జరుగుతుందని పాపం తనకు మాత్రం ఏం తెలుసు? నాకంతా తెలుసు సార్, కానీ నేను చెప్పలేను. తన దగ్గర తీసుకున్న అప్పు వడ్డీ ఇప్పటికిప్పుడు నేను కట్టలేను. ఇరికిస్తావనుకున్నాను, బతికించావురా. లేదంటే నువ్వు చచ్చేవాడివి. ప్రేమరాజ్, కుమార్ మాటలు ఏం పట్టించుకోకు. వెళ్ళి పిల్లల్ని ఓదార్చు. సార్ ఆల్రెడీ అంజీ సార్, జానకి మేడం అందరినీ ఓదారుస్తున్నారు కదా సార్. నువ్వు కూడా కాస్త ధైర్యం చెప్పయ్యా. మళ్ళీ నేనెందుకు సార్? నువ్వు చెప్తే వేరేలా ఉంటుందయ్యా. అసలు నువ్వు ధైర్యం చెప్తేనే బాగుంటుంది. ఎందుకు సార్? అదంతేనయ్యా. ఎక్కువ వివరాలు అడుక్కో. వెళ్ళి పిల్లల్ని ఓదార్చు. ధైర్యం చెప్పు. ప్రిన్సిపాల్గా ఇది నా ఆర్డరు. వెళ్ళు. ఏంటి సార్ భయపడ్డారా? నిజం చెప్పుంటే నేను ఇక్కడ చంపేస్తుండేవాడిని. మరి సైకిల్తో బతిమలాడుకున్నారు. నన్ను పిల్లల్ని ఓదార్చమంటాడేంటి ప్రిన్సిపల్ సారు? మీరే ఓదార్చాలి సార్. అరే నేనే ఎందుకు? ఎందుకంటే పిల్లల కంటే ఎక్కువ మీరే భయపడుతున్నారు. మీ భయాన్ని చూసి పిల్లలు కంగారు పడి ఏడుస్తున్నారు. అదే మీరు ధైర్యంగా ఉండి వాళ్ళకి ధైర్యం చెప్పారనుకోండి, వాళ్ళు ధైర్యంగా ఉంటారు. అది ప్రిన్సిపల్ సార్ లెక్క. ఏమయ్యా ప్రేమరాజు, చెప్పయ్యా. నువ్వెంత ధైర్యంగా ఉన్నావో వాళ్ళు ధైర్యంగా ఎలా ఉండాలో చెప్పు. వీడు నన్ను హైలైట్ చేస్తున్నాడో లేక అందరి ముందు అవమానిస్తున్నాడో అర్థం కావట్లేదు. పిల్లలు, ఇప్పుడు ప్రేమరాజ్ సారు మీతో మాట్లాడతారు. ఇదేమన్నా స్కూల్ యాన్యువల్ డే ఫంక్షనా? స్పీచ్ ఇవ్వమంటున్నాడు. త్వరగా చెప్పండి సార్. లేయండి సార్. త్వరగా మొదలు పెట్టవయ్యా ప్రేమరాజు. వీడికి అంటే అంత తొందర? తను ధైర్యంగా ఉన్నప్పుడు తనే ధైర్యం చెప్పి చావచ్చుగా. చూడండి పిల్లలు, మీకేమీ కాదు. అవును పిల్లలు, అవసరమైతే మీకోసం ప్రేమ్ సారు తన ప్రాణాలైనా ఇస్తారు. ఒరేయ్ ప్యూను, నేను అలా అనలేదురా. అనవసరంగా నా ప్రాణాలు రిస్కులో పెట్టకు. అలా చెప్తేనే సార్ అందరు దృష్టిలో మీరు హీరో అయ్యేది. అందరూ నాలా ధైర్యంగా ఉండాలి. ఏం జరిగినా సరే భయపడకూడదు. అక్కడ చూడు, ఏదో వచ్చింది. అమ్మో, ఏంటో శబ్దం? ఏంటది? ఏమీ లేదయ్యా. అనవసరంగా నువ్వు భయపడి పిల్లలందరినీ భయపెడతావండి. ఇందుకేరా పొట్టోడా నేను చెప్పలేను అన్నాను. ప్రేమ్ సారు భయపడలేదు సార్, ఊరికనే కామెడీ చేశారు అంతే. అంతే కదా సార్? అవును, అంతే అంతే. నేనేం భయపడలేదు. అసలు నేను ఎప్పుడు ఎవరికి భయపడిందే లేదు.
నేను మీ వయసులో ఉన్నప్పుడు నా ముందు పులి, సింహం, ఏనుగు, తోడేలు, నక్కలు అన్నీ ఎన్నొచ్చినా కూడా ధైర్యంగా నిలబడి నేను హాయ్ చెప్పేవాణ్ణి. ఇంకా చెప్పాలంటే రేయ్ ఇట్రా. నిన్నేరా? రేయ్ నిన్నే ఇట్రా. నన్నా? నన్ను రా. నన్ను ఏంటన్నా? ఏంట్రా మళ్ళీ చెప్పు. ఏం చెప్పాలి? ఏదో చెప్తున్నావు కదా, పులి, సింహం, ఏనుగు ఏదొచ్చినా భయపడనన్నావు కదా. అది ఊరికే ఏదో పిల్లలకి టైం పాస్ అవ్వట్లేదని కామెడీ స్కిట్ చేస్తున్నా. కొడితే మొహం పచ్చడవుతుంది. నా చే పట్టుకున్నావేంట్రా? హీరో అనుకుంటున్నావా? నేను హీరోని కాదు, ఆయన తోటి టీచర్ని. అయితే నన్ను ఆపుతావా? చదువు లేని నీకు ఒక టీచర్ విలువ తెలియకపోవచ్చు, కానీ ఈ పిల్లలకు ఈ సార్ అంటే గౌరవం. ఈ పిల్లల ముందు ఈ సార్ని అవమానించకు. నువ్వు చిన్నప్పుడు ఇలాంటి టీచర్ దగ్గర చదువుకొనుండుంటే ఇప్పుడు డబ్బుల కోసం ఇలాంటి చెడ్డ పని చేసుండేవాడివి కాదు. కష్టపడి సంపాదించి గౌరవంగా బతికేవాడివి. నాకే నీతులు చెప్తున్నావేంట్రా? బాండ్ వదిలేసి నిన్ను కొట్టమంటావా? అతన్ని కాదయ్యా, నన్ను కొట్టు, కొట్టు, నన్ను కొట్టు, నన్ను కొట్టు, నన్ను కొట్టండి, నన్ను కొట్టు. మీ అందరి సంగతి ఇప్పుడు కాదురా, మా చేతిలో డబ్బులు పడని అప్పుడు చెప్తాం. ఎవ్వరిని వదిలిపెట్టాం. ప్రేమరాజు కాదు ఆంజనేయులు, పిల్లలకి నువ్వే ధైర్యం చెప్పాలి. మా అందరిలో భయాన్ని పోగొట్టగలిగేది నువ్వు మాత్రమే. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు సార్. మనం ధైర్యంగా ఉంటే ఎదుటివాడి భయపడతాడు. అవును సార్, మనం అందరూ కలిసికట్టుగా ఉంటే ఎవరు ఏం చేయలేరని ఇప్పుడే ప్రూవ్ అయింది. పిల్లలు, మీరు తెలుగులో ఒక లెసన్ నేర్చుకునే ఉంటారు. ఒక పెద్ద పాము చిన్న చిన్న చీమల చేతుల్లో చచ్చిపోయింది అని, ఒక పెద్ద ఏనుగుని చిన్న గరికపోచులతో కట్టిపడేయొచ్చు అని. సో మీరు చిన్నపిల్లలని ఆ రౌడీలకు భయపడకండి, సరేనా? మీతో మేం కూడా ఉంటాం, మిమ్మల్ని మేం కాపాడతాం. పిల్లలు, ఆంజనేయ సార్ చెప్పింది నిజం. మనం ఏడిస్తే వాళ్ళు ఇంకా ఏడిపిస్తారు, భయపడితే ఇంకా భయపెడతారు. కాబట్టి మనం ఏడవద్దు, భయపడద్దు, ధైర్యంగా ఉందాం, స్ట్రాంగ్గా ఉందాం. చలిచీమలు పాముని చంపినట్టు, గడ్డిపోచలు ఏనుగుని బంధించినట్టు ఆ రౌడీలని మనం ఎదుర్కొందాం. ఈ శిక్ష నుంచి బయటపడదాం. ఓకే? ఏందన్న పరిస్థితి? పిల్లలు టీచర్స్ కిడ్నాప్ అయ్యారని పోలీసులకు ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. ఈ పాటికి పోలీసుల బేట మొదలై ఉంటుంది. ఏం చేద్దాం మరి? మీ పిల్లల్ని కిడ్నాప్ చేశావని వాళ్ళ పేరెంట్స్కి కాల్ చేశాం కదా. రేపు ఈ పిల్లలతోనే ఏ పిల్లడికి ఎంత మనీ ఇవ్వాలో కాల్ చేసి చెప్దాం. ఆ డబ్బు ఇవ్వకుండా పోలీసులకు చెప్పిన పేరెంట్స్కి పిల్లల్ని చంపి డెడ్ బాడీని గిఫ్ట్గా పంపిద్దాం. పిల్లల్ని చంపాలంటావా? మనం సెటిల్ అవ్వడానికి ఇదేరా మంచి అవకాశం. అందరూ డబ్బున్న వాళ్ళ పిల్లలే. ఈ పిల్లల్ని చంపుతామని బెదిరిస్తే కోట్లు అడిగినా కళ్ళు మూసుకొనిస్తారు. మరి ఆ లేడీ టీచర్? దాని గురించే ఆలోచిస్తున్నాను. డబ్బులొచ్చాక దాన్ని పని చూద్దామా, లేక దాని సంగతి చూసి డబ్బు అడుగుదామా?
నువ్వు నీ తోటి టీచర్ని మోసం చేయగలేంది, రౌడీని నేను మోసం చేయకూడదా? పెనుమంటల్లో చిరుగువ జారింది, కాలేనో తేలేనో కడసారికి, వడగళ్ళలో చిగురాకు వణికింది, చితికేనో బ్రతికేనో జడివానకి, చిరుగాలికే సంతేలా ఊపిరినే ఆపేంతలా, చిరునవ్వుకే చితిమంటలా ఈ జ్వాల నా పేదలా. మీ కోపం నాకు అర్థమైంది సార్. ఏమర్థమైంది వీడికి? ఈయనేంటి ఆయన దగ్గరికి వెళ్ళాడు? మనకి ఇలాంటి పరిస్థితి మీ వల్లే వచ్చింది అని మీరు ఫీల్ అవుతున్నారు కదా? కొంపతీసి వీడికి విషయం తెలిసిపోయిందా? ఏదో వల్లే సార్ ఇదంతా జరిగింది. నాకు తెలుసు సార్. పాపం పిల్లలు డిసప్పాయింట్ అవ్వకూడదని బస్సుని అడవిలోకి తిప్పమన్నారు. అడవిలో కిడ్నాపర్స్ ఉంటారని మీకు తెలియదు కదా? ఆ ఎదవలను పెట్టింది ఈ ఎదవే సార్. ఓ, వీడికి ఎలా అర్థమైందా? అవును సార్, నా వల్ల మీరందరూ ఇబ్బంది పడుతున్నారు, అదే బాధగా ఉంది. డోంట్ వరీ సార్, మనం తప్పించుకోవడానికి నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. ఏంటి సార్? ఒక్క నిమిషం కుమార్. సార్, మనం ఇలా వెళ్ళామనుకో, అక్కడ ఒక కారిడోర్ వస్తుంది, అక్కడ ఒక వాష్రూమ్ ఉంది, దాని పక్కన చిన్న గేట్ ఉంది. అది దూకితే బంగ్లా బయటకు వెళ్ళొచ్చు. అడవి దాటి పారిపోయి పోలీసులకు చెప్పామంటే వాళ్ళు వచ్చి మనందరినీ సేవ్ చేస్తారు. అంజీ సార్ ఇలా రండి. బా, ఒక నిమిషం సార్. ఏంటి కుమార్? పోయి ఆయన చెప్తారేంటి సార్? అతన్ని పారిపోమని చెప్పలేదు, నేనలా వెళ్ళి పోలీసుల్ని తీసుకొస్తానని చెప్పాను. అయినా కూడా ఆయన చెప్పకూడదు సార్. చెప్తే ఆయన కూడా మనలో ఒకరే కదా? కాదు సార్. కాదా? అంటే అది మీకెలా చెప్పాలి సార్? ఆకలేస్తుంది మిస్. నాకు ఆకలేస్తుంది మిస్. ఆకలేస్తుంది మిస్. ఆకలేస్తుంది మిస్. ప్రిన్సిపల్ సార్, పిల్లలు ఆకలంటున్నారు. ఒక్క నిమిషం అమ్మా. ఏమయ్యా కుమారు? సార్, బయటికెళ్ళి ఆ రౌడీలకి ఈ పిల్లలకి తినడానికి ఆహారం ఏదైనా ఏర్పాటు చేయమని చెప్పయ్యా. ఇందాకే చెప్పాను సార్. మళ్ళీ వెళ్ళి చెప్పు. పెద్దవాళ్ళు మనం ఆకలికి తట్టుకోగలం గాని పిల్లలు ఎలా తట్టుకుంటారయ్యా? వెళ్ళు. అలాగే సార్. ఆకలంటే ఏంటో తెలియకుండా పెరిగిన పిల్లలు ఎక్స్కర్షన్ అంటే ఆశపడొచ్చారు, అనవసరంగా కష్టాలు పడుతున్నారు. ఆకలిస్తుందా పిల్లలు? ఒక్క 5 minutes భోజనం వచ్చేస్తుంది. ఇక్కడ మనం ఇంకా ఎంతసేపు ఉండాలి సార్? మనం ఇంటికి ఎప్పుడు వెళ్తాం సార్? వెళ్ళిపోదాం అమ్మా. మనం భోంచేశాక వెళ్ళిపోదాం, సరేనా? పిల్లలు ఆకలి అంటున్నారండి. భోజనం వస్తుందని చెప్పాం కదా, ఎన్నిసార్లు అడుగుతారు? పిల్లలు కదా సార్, ఆకలికి తట్టుకోలేకపోతున్నారు. పాపం సార్. ఆ ఫీలింగ్సే మాకు లేవు. భోజనం వచ్చాకే తినండి, పో. చెప్పావు కుమార్? చెప్పాను సార్. వెధవలు కసురుకుంటున్నారు. దయా జాలి కొంచెం కూడా లేదు సార్. నేను వెళ్ళి అడుగుతాను. వద్దు మేడం, మీరు ఎటు వెళ్ళకండి, అందరూ ఉన్న చోటే ఉండండి. అవునమ్మా, ఆ వెధవలు అసలు మంచోళ్ళు కాదు. వాళ్ళంతా చచ్చి పురుగులు పట్టి నరకానికి పోతారు. చిన్నపిల్లల్ని బాధపడుతున్నారు, వాళ్ళేం బాగుపడతారు? కుమార్ సార్, నేను ఎలాగోలా తప్పించుకుని వెళ్ళి పోలీసుల్ని తీసుకొస్తాను, సరేనా? జాగ్రత్త మరి. అవును, ప్రేమ్ సార్ ఎక్కడా?
పిచ్చాంజనేయులు పోయి పోయి నాకే ఎస్కేప్ ప్లాన్ చెప్పాడు. హ్యాపీగా పారిపోతాను. పోలీసులు కాదు కదా, అడవిలో ఉన్న పురుగు పుట్ర కూడా చెప్పను. ప్రేమ్ సార్ ఇలా చేశారేంటి కుమార్?